హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు ఏమండలం ఏరియా అయితే ఉన్నాము. ఎక్కడ అనుకుంటున్నారా? మేమైతే కాకపట్నం నియోజకవర్గం గుంటూరు ఏరియా కన్నయ్యగూడ అనే గ్రామం అయితే వెళ్ళిపోతున్నాము. ఎందుకనేసి అంటే మేము ఒక చిన్న స్మాల్ హౌస్ వైరింగ్ అయితే వెళ్తున్నాము. ఈరోజే మెజర్మెంట్ చేసుకొని మెటీరియల్ అయితే తీసుకొని ఈరోజే వైరింగ్ అయితే చేయాలన్నమాట. మీకు ఏ విధంగా వర్క్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో చూపించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఊరు అయితే వచ్చేసామన్నమాట. ఇదేనమాట కన్నయ్యగూడ గ్రామం. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అదిరిపోతుంది, మీరు చూడొచ్చు. ఆయన మేము ఇప్పుడు వైరింగ్ చేసే ఇల్లు అయితే మీకు చూపిస్తాను. ఇంకో వీడియోలో రేకు వేసేటప్పుడు అయితే మీకు వీడియో చూపించారు కదా, అదే ఇల్లు అయితే మేము వర్క్ చేస్తున్నాం. చూడండి, అదేనమాట కనిపిస్తుంది ఎంట్రన్స్. ఈ ఇల్లు అయితే మేము వైరింగ్ అయితే చేస్తాము. లోపల అయితే వైరింగ్ అయితే వేస్తారు. చూడండి, ఇది కన్నయ్యగూడ గ్రామం. ఫ్రెండ్స్, నేనైతే ఈ విధంగా మెటీరియల్ అయితే ఏ ఐటమ్ అయితే మనం హౌస్ వైరింగ్కి కావాల్సి ఉంటుంది, ఆ మెటీరియల్ నేమ్స్ అయితే మొత్తం ఇక్కడ లిస్ట్ అయితే నేనైతే రాస్తున్నాను అనమాట. ఈ లిస్ట్ రాసిన తర్వాత పట్టుకెళ్ళి ఆ షాప్ దగ్గర మనం ఐటమ్స్ అయితే తీసుకోవాలి. ఏ షాప్ అయితే తీసుకుంటున్నాం మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదేనమాట ఈ లోపలికి అయితే వచ్చేసాము. ఈ విధంగా పాయింట్లు అయితే మార్కింగ్ చేస్తున్నాం. మేమైతే ఈరోజు అవుటర్ వైరింగ్ అయితే చేస్తున్నాము. గోడ వైర్ అయితే పైప్ అయితే వేసి వైరింగ్ అయితే చేయాలి. ఈ విధంగా ఎక్కడెక్కడ ఏ పాయింట్ పడుతున్నాయి అవన్నీ మార్కింగ్ చేసి లిస్ట్ అయితే ఈ విధంగా రాసి ఆ మెటీరియల్ అయితే తీసుకుంటాం. ఈరోజే తీసుకొని ఈరోజు వర్క్ అయితే చేస్తాము. ఫ్రెండ్స్, వైరింగ్ సామాన్ కొనడానికి అయితే వచ్చేస్తున్నాం. ఏ షాప్కి వెళ్తున్నాము అనేది ఫ్రెండ్స్, షాప్ అయితే ఇదిగోండి. ఈ షాప్ అయితే ఎలక్ట్రికల్ సామాన్ అయితే మొత్తం దొరుకుతుంది. చూడండి, షాప్ పేరు వచ్చేమో వరాహి ఎంటర్ప్రైజెస్ అనమాట. లోపలికి అయితే మనం ఎంటర్ అవుదాము. ఏ ఐటమ్స్ అయితే దొరుకుతాయి మొత్తం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, షాప్ అయితే ఈ విధంగా ఉంటుంది. లోపలికి అయితే మేము వచ్చాము. ఇప్పుడు మెటీరియల్ అయితే మేము తీసుకుంటున్నాము. రాము అన్ని ఐటమ్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ. చూడండి, ఎలక్ట్రికల్ పైపులు, ఎలక్ట్రికల్ సామాన్లు. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు లిస్ట్ అయితే ఇచ్చేసినాము. ఏ సామాన్లు కావాలో ఆ లిస్ట్ అయితే మన గురువు గారు అయితే సామాన్లు అయితే తీస్తున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ షాప్లో అన్ని ఎలక్ట్రికల్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అనమాట. ఇక్కడ స్విచ్చెస్, కరెంట్ బోర్డ్, ఎనీ ట్యూబ్ లైట్, ఫ్యాన్, ఎలక్ట్రికల్ పైప్, ఇంచి పైప్, హాఫ్ ఇంచి పైప్, అలాగే ఫైబ్రస్ వైర్లు అయితే దొరుకుతాయి. చూడండి, 10, 1.5, 20, 2.5 ఎనీ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. మీకు రావచ్చు. రేట్ అయితే మంచి రేట్లో ఇస్తున్నారనమాట మన గురువు గారు. చూడండి, మేమైతే మెటీరియల్ అయితే తీపిస్తున్నాము. చూడండి, మేము అవుటర్ వైరింగ్ చేస్తున్నాం కాబట్టి మేము అయితే హాఫ్ ఇంచి పైప్ అయితే వేస్తున్నాము. ఇంచి పైప్ అయితే అందవికారంగా ఉంటుంది, అందుకే మేము హాఫ్ ఇంచి పైప్ అయితే వేయడం జరుగుతుంది అనమాట. హాఫ్ ఇంచి పైప్ అయితే చూడండి, మాకు క్లాంప్లు అయితే ఈ విధంగా మేము 2 పక్కల మేకులు ఉండేవి అయితే తీసుకుంటున్నాము. మేము పైప్ ఫిట్ చేసేటప్పుడు అయితే బాగా టైట్గా ఉండాలని 2 పక్కల మేకు వచ్చినవి తీసుకుంటున్నాము. చూడండి, లోపలికి అయితే మీకు చూపిస్తాను. అన్ని మెటీరియల్స్ అయితే దొరుకుతాయి. అలాగే ప్లంబింగ్ వర్క్ చేసిన వాళ్ళకి ఈ షాప్లో అన్ని మెటీరియల్ అయితే దొరుకుతాయి అనమాట. ఇక్కడ ఎల్ బ్యాండ్ 90 degrees, 40 degrees, ఎల్బోలు, ట్రడ్లు అవన్నీ దొరుకుతాయి అనమాట. ఇక్కడ మీకు ఈ షాప్లో అయితే విజిట్ అయితే చేసేయండి. మేమైతే ఇప్పుడు విజిట్ అయితే చేస్తామన్నమాట. ఇక్కడ మెటీరియల్స్ మొత్తం అయితే తీసుకుంటున్నాము. అలాగే ఈ షాప్ పేరు వచ్చేమో మీకు వీడియోలో చూపించాను కదా ఎంట్రన్స్ లోన, వరాహి ఎంటర్ప్రైజెస్ ఈ షాప్ పేరు అనమాట, గుంటూరు ఏరియా. చూడండి, పైపులు అయితే మేము అవుటర్ వైరింగ్ చేస్తున్నాం కదా, హాఫ్ ఇంచ్ పైప్ అయితే తీసుకోవడం జరిగింది. మేమైతే గోల్డ్ మెడల్ కంపెనీ అయితే పైప్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, గోల్డ్ మెడల్ అనమాట. హాఫ్ ఇంచ్ పైప్ అయితే తీసుకున్నాము. మేము గోడ బయట అయితే వైరింగ్ చేస్తున్నాము. ఈ పైప్ వేసి హాఫ్ ఇంచ్ క్లాంప్ అయితే బిగించాలన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, మెటీరియల్స్ అయితే మొత్తం తీసినాక మొత్తం కౌంట్ వేసి సంచులు అయితే ఈ విధంగా ప్యాకింగ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. మేమైతే బిల్ అయితే రాపిస్తున్నాము. ఎంత అయింది రేటో చూడాలి. బిల్ ఎంత అయింది రేటో చూడాలి, మీకు వీడియోలో చూపిస్తాను బిల్ ఎంత అయింది అనేది. ఫ్రెండ్స్, ఈ మొత్తం మెటీరియల్ అయితే కొనడం అయిపోయింది అనమాట. ఇంటికి వెళ్ళి వైరింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. ముందుగా పైపులు అయితే ఫిట్ చేసి వైరింగ్ అయితే చేస్తాము. మా మెటీరియల్కి బిల్ అయితే ఎంత అయిందో మీకు చూపిస్తాను. మొత్తం ఐటమ్స్ అయితే మేము తీసుకున్నాక బిల్ అయితే ఇంత అయిందనమాట. బ్యాక్ సైడ్ అయితే మళ్ళీ ఉంది. అదే కాదు, చూడండి, 15,226 రూపాయలు అయితే మాకు ఇప్పుడు పేమెంట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, మా బిల్ అయితే ఇంత అయిందనమాట. ఇప్పుడు మా వర్క్ మొత్తం మెటీరియల్ తీసుకోవడం అయితే అయిపోయింది. చూడండి, ట్యూబ్ లైట్ కూడా మాకు గ్యారంటీ అయితే తీసుకుంటాము. గ్యారంటీ అంటే డేట్ అయితే రాసిచ్చారనమాట. వాళ్ళు ఇచ్చిన డేట్లో ఏవైనా ప్రాబ్లం అయితే కానీ మళ్ళీ రిటర్న్ అయితే ఇచ్చేవచ్చు అంట. ఓకే, మేమైతే సట్టబుట్ట పట్టుకొని మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను.
ఫ్రెండ్స్ మేమైతే మెటీరియల్ కొనేసి ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఇప్పుడు వర్క్ అయితే మొదలు పెడుతున్నాము. చూడండి మెటీరియల్ మొత్తం అయితే తెచ్చినాము. పైపు, తర్వాత ఈ చూడండి ఎక్స్టెన్షన్ బాక్స్, బోర్డు, ఇవన్నీ వచ్చాయి. మొత్తం ఏ ఐటమ్ అయితే పడతాయి అవన్నీ తెచ్చాము. ఇప్పుడు ముందుగా అయితే ఒక రూమ్ నుంచి అవతల రూమ్ వెళ్ళే పాయింట్కి అయితే కన్నాలు అయితే వేయాలి. కన్నాలు అయితే పోతుందన్నమాట. చూడండి మేమైతే ఇది ఒక బెడ్రూమ్ లాంటిది అనమాట. బెడ్రూమ్ చిన్న రూమ్ అనమాట. చూడండి అక్కడ పాయింట్ ఇచ్చాం కదా, ఆ పాయింట్కి అయితే అవతల వెళ్ళడానికి ఒక హోల్స్ వేయాలి. మళ్ళీ అక్కడ నుంచి ఆ లోపలికి వెళ్ళే రూమ్ అయితే హోల్ చేయాలి. ముందుగా మొత్తం గోడలను కన్నాలు చేశాక పైపులు అయితే ఫిట్ చేస్తాము. ఫ్యాన్ పాయింట్లకి అయితే చూడండి మేము 2 ఇంచీలు జింక్ పైపులు ఉన్నాయి కదా, అవి నేనే వెల్డింగ్ అయితే చేశాను అనమాట. ఫ్యాన్ వేయడానికి అయితే చూడండి రాడ్ అయితే బెండ్ చేసి ఈ విధంగా వెల్డింగ్ చేశాను. అదే దీని మీదుగా నేను పైప్ అయితే పాయింట్ తీసుకుంటున్నాను. పైప్ వేసాక నేనైతే బెండింగ్ వైపుతో కట్టడం అయితే లేదు, ట్యాగ్ అనమాట. ఇదిగో ఈ ట్యాగ్తో అయితే టైప్ చేస్తాను. ఈ ట్యాగ్తో అయితే చాలా బాగుంటుంది, బాగా ఫిట్ అయితే అవుతుంది అనమాట. ఈ విధంగా మేమైతే వర్క్ అయితే చేస్తున్నాము. చూడండి పైప్ లైన్ అయితే ఇస్తున్నాం అనమాట. మనం ఎంత లెంత్లో బాక్స్ వేయాలనుకుంటాం అంత లెంత్లో అయితే పైప్. చూడండి ఈ విధంగా అయితే పైప్ లైన్ అయితే ఇస్తున్నాను. చూడండి రాడ్ మీద అయితే ఫ్యాన్ వేయడానికి రాడ్ అయితే వెల్డింగ్ చేయడం జరిగింది. అయితే ఫ్యాన్ పాయింట్ విధంగా 4 స్క్రూ పడుతుంది ఒక బోర్డులోన. 4 స్క్రూకి 4 కన్నాలు అయితే వేయాలి. చూడండి ఆవిడ మార్చి మనకు రోడ్ కావాలి. చూడండి బోర్డు అయితే బిగిస్తున్నాము. చూడండి మేమైతే ఈ విధంగా మార్కింగ్ ఇచ్చి వాల్ గ్రిప్ అయితే వేసి దాంట్లో స్క్రూ అయితే బిగిస్తున్నాము. చూడండి
ఈ మిషన్ సహాయంతో అయితే నేను ప్రతి స్క్రూ వర్క్ అయితే దీంతో చేస్తున్నాను. ఓకే చూడండి, ఇక్కడైతే మీటర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీటర్ వస్తుంది, అలాగే బోర్డు వస్తుంది. అవతల నుంచి ప్రతి రోజుకి అయితే పాయింట్ అయితే వస్తుంది అనమాట. పైప్ ఫిట్టింగ్ అయ్యాక ఈ విధంగా మేమైతే స్ప్రింగ్ సహాయంతోనైతే వైర్ అయితే లాగుతున్నాము. ముందుగా బోర్డు టు బోర్డు మెయిన్స్ మొత్తం 2.5 వైర్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. మిగతా లైట్ ఫ్యాన్ పాయింట్ అయితే 10 వైర్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. మేమైతే మీటర్ బోర్డు నుంచి ప్రతి వెళ్ళే బోర్డు అయితే 2.5 వైర్ అయితే యూజ్ చేస్తాము. ఈ విధంగా కాదు, ఏ ఇల్లు వర్క్ చేసినా మేమైతే బోర్డు టు బోర్డు 2.5 వైర్ అయితే మెయిన్స్ అన్ని ఇచ్చేస్తాము. అలాగే లైట్ ఫ్యాన్ ఇవన్నీ ఉంటే 10, 1.5 ఆ విధంగా అయితే వేస్తున్నాం అనమాట. అలాగే ఫ్రిడ్జ్, గ్రైండర్, ఫ్రీజర్ ఇవన్నీ ఉన్న సోర్స్ అయితే 2.5 ఏసీ పాయింట్ అయితే 4 స్క్వేర్ అయితే వేయడం అవుతుంది అనమాట. ఈ విధంగా మేమైతే వర్క్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు వైర్ అయితే ఆగుతుంది. ఫ్రిడ్జ్ సహాయంతో అయితే మేము వైరింగ్ అయితే చేస్తున్నాము. బోర్డ్ టు బోర్డు అయితే మేము 2.5 వైర్ అయితే మేము కనెక్షన్ అయితే చేస్తున్నాం అనమాట. 2.5 వైర్ అయితే బోర్డు టు బోర్డు రన్ అయితే చేస్తున్నాము. అలాగే ఫ్యాన్ పాయింట్లో లైట్ పాయింట్ అయితే 1.5, 1.0 వైర్ అయితే మేమైతే కనెక్షన్ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు వైర్ అంతా లాగి స్విచ్ బోర్డు అంతా బిగిస్తాము. చూడండి ఫ్రెండ్స్, 12 మోడల్ అనమాట బోర్డు అయితే వేస్తున్నాము. ఎక్స్టెన్షన్ బోర్డు అనమాట ఇది. అయితే చూడండి ప్యాకింగ్ వచ్చింది కదా, ఈ ప్యాకింగ్ అయితే తీసి మేమైతే బోర్డు వేస్తున్నాము. ఇవి వచ్చేమో అనమాట ఫ్యాన్ రెగ్యులేటర్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పాకెట్ ఇండికేటర్ ఫ్యాన్ రెగ్యులేటర్ ఈ విధంగా అయితే ఫిట్టింగ్ అయితే చేస్తాము. ప్రతి అయితే అన్నమాట ఇవన్నీ మొత్తం ప్రతి అయితే అన్నమాట. పాకెట్ ఇండికేటర్స్ ఇవన్నీ కనెక్షన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. నేను పట్టుకున్నది బ్లాక్ వైర్ కదా, ఈ బ్లాక్ వైర్ అనేది న్యూట్రల్. చూడండి, ప్రతి సాకెట్ అయితే న్యూట్రల్ అనేది కనెక్షన్ అయితే ఉంటుంది అనమాట. న్యూట్రల్ సాకెట్ నుంచి ఇండికేటర్కి ఇవైతే ఫ్యాన్ పాయింట్ అనమాట. ఈ ఫ్యాన్కి ఒకటి స్విచ్ ఇచ్చాను, డైరెక్ట్ ఇంకొకటి ఫ్యాన్ లైన్కి అయితే వెళ్ళిపోద్ది అనమాట. చూడండి, ఈ రెడ్ వైర్లు అనేది ఫేస్ వైర్లు అనమాట. ఇవన్నీ ఫేస్ వైర్లు. ఇప్పుడు కింద ఉన్నవని అయితే స్విచ్ నుంచి సాకెట్ వచ్చినవి. ఈ సాకెట్కి కంట్రోల్ చేయడానికి అయితే ఈ రెడ్ వైర్ అనమాట. స్విచ్ కింద బాటం వచ్చేమో రెడ్ ఉన్నాయి కదా, రెడ్ వైర్లు ఇవన్నీ అయితే మెయిన్స్ అనమాట. ఇవి ఈ మెయిన్స్ వైరు, న్యూట్రల్, మెయిన్స్. చూడండి, ఈ 2 కలర్స్ అయితే వస్తుంది. నేనైతే రెడ్ అనేది పేరు ఇచ్చాను, న్యూట్రల్ అనేది బ్లాక్లో ఇచ్చాను అనమాట. ఈ విధంగా వైరింగ్ అయితే చేస్తున్నాను. వైరింగ్లోన 2 కలర్స్ అయితే యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, వీడియో అయితే తీసుకోవద్దు. ఒకవేళ వీడియో తీసి డైరెక్ట్ కనెక్షన్ లోపలికి బండిగా మూసినప్పుడు బోర్డు అనేది మొత్తం కనెక్ట్ తీయకుండా ఎక్కడ కనెక్షన్ అయితే ఇంకా వీడియో తీసి కనెక్షన్ ఇవ్వాలి. ఈ విధంగా ఇచ్చినట్లయితే బోర్డు కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. లోపలికి చీమలు కానీ లేదంటే బండి ఏమైనా దూరుకొని స్టార్ట్ అయితే అవ్వదు, బోర్డు కరెక్ట్గా రన్ అయితే అన్నమాట. బాగా సీట్ అయితే అయిపోయింది అనమాట. నేనైతే హెడ్ లైట్ వేసి వైరింగ్ అయితే చేస్తున్నాను.
నేనైతే వైరింగ్ చేసేటప్పుడు ఈ వైర్లు అయితే కన్ఫ్యూజ్గా ఉండకుండా చూడండి, ఏ లైన్కి ఆ లైన్ అయితే కరెక్ట్ అయితే నేను ఇలా ఈ విధంగా శుభ్రం అయితే అయిందనమాట. ఈ విధంగా వేసుకుంటే ఎవరైనా రేపొద్దున ఏమైనా అయిందనుకో వచ్చే ఎలక్ట్రీషియన్ అయితే చాలా ఈజీగా అయితే వైరింగ్ చేస్తారనమాట. ఈ విధంగా అయితే నేనైతే చేస్తున్నాను. ఏ లైన్కి ఆ లైన్ అయితే ఈ విధంగా ట్యాగ్ అయితే వేసాను అనమాట. ట్యాగ్ అయితే వేసి పొడుగు అయిపోయింది కాబట్టి నేనైతే కటింగ్ పేపర్ సహాయంతో కటింగ్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్ వైరింగ్ అయితే క్లియర్ అయిపోయింది చూడండి. ఇది 40 ఎంసీ అనమాట. ఇక్కడ నుంచి మేమైతే మీటర్ అయితే కనెక్షన్ ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు నైట్ 8 గంటలు అవుతుంది. వర్క్ అయితే మేము ఫినిష్ చేసి వెళ్ళిపోదామని అనుకున్నాము. చూడండి ఇక్కడ బోర్డు నుంచి మేమైతే అవుట్పుట్ అయితే తీసుకుంటున్నాము. చూడండి మెయిన్ లైట్ అయితే ఆల్రెడీ వేస్తుంది, వెలుగుతుంది. అన్ని రూమ్లు మీకు చూపిస్తాను చూడండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. అన్ని రూమ్లు అయితే వర్క్ అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఈ రూమ్ అయితే సీక్రెట్గా ఉంది. ఇక్కడ కూడా వచ్చింది. ఓకే, సూప్ లైట్ తిరుగుతుంది, ఫ్యాన్ కూడా తిరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి. ఈరోజే సామాన్లు కొనడం, ఈరోజే పైపులు ఫిట్టింగ్, ఈరోజే వైరింగ్ అనమాట. ఓకే, వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. టైం అయితే చూస్తే 8 గంటలు అయిపోయింది అనమాట. ఈరోజే క్లియర్ చేసి ఇంటికి వెళ్ళిపోతుంది చూడండి. రెగ్యులేటర్ అనమాట, చాలా బాగుంది. విహాన్ కంపెనీ, అంత స్పీడ్ తిరుగుతుంది చూడండి. ఒక్కొక్క స్టెప్ తగ్గిపోయారు, తగ్గుతుంది అనమాట. మొత్తం వర్క్ అయిపోయింది. ఓకే, మామూలుగా లేదు స్పీడ్. ఓకే, ఇప్పుడు లాస్ట్ రూమ్ అయితే వెళ్ళొద్దాం. రెండు రూమ్ కూడా వేయడం అయితే అయ్యింది అనమాట. ఇది వచ్చేమో లైట్ అనమాట, ఇది వచ్చేమో దీనికి ఫ్యాను చూడండి. ఇక్కడ ఏవైనా చార్జ్ చేయడానికి అయితే 2 సాకెట్లు అయితే ఇచ్చాను. ఇక్కడ వచ్చేమో గ్రైండర్ కానీ తర్వాత కరెంట్ కుక్కర్ కానీ యూజ్ చేయడానికి 16 amps అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే C16 అనేది MCB స్విచ్ అని అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ బోర్డులోనే ఒక లైట్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ వంట అయితే చేస్తారనమాట, లైటింగ్ ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి ఈ లైట్ అయితే ఇక్కడ వేయడం జరిగింది. ఓకే, మా వర్క్ అయితే క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్ బయట బోర్డు ఒకటి వేస్తాను చూడండి. ఓకే చూడండి ఫ్రెండ్స్, మొత్తం చీకటిగా కనిపిస్తుంది. ఊరు మొత్తం చీకట్లో ఉంది. నైట్ 8 అయింది అనమాట టైము. ఇప్పుడు చూడండి, ఇది లాస్ట్ బ్యాక్ అనమాట. ఇదిగోండి, దీనికి లైటు, దీనికి స్విచ్ అనమాట. ఈ స్విచ్ ఏమో ఈ 2 సాకెట్లకు అయితే ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది కదా. వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇప్పుడు టైం అయిపోయింది, బట్ ఇంటికైతే పరారే అనమాట. సత్తబుట్ట మనోడు అయితే సర్దేస్తున్నాడు చూడండి. మా సామాన్లు ఎలక్ట్రిసిటీ సంబంధించిన సామాన్లు అయితే మొత్తం ప్యాకేజ్ చేసేస్తున్నాడు అనమాట. ఓకే.